నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ పాటికి అర్థమైపోయింది. ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ట్రోల్స్ని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాంకర్లకి హోస్ట్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్, హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిపుల్ ఏ అన్నీ చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మన గ్యారంటీగా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 మంత్ నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటారు యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు బయట మీరందరూ అరిచిన ఇదంతా ఇదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను ట్రిపుల్ ఏలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రాజేష్, నా మిత్రుడు. సో మీరిచ్చే ఈ ప్రేమ, చప్పట్లు, ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ ట్రిపుల్ ఏ కట్టముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్కి వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 వీక్స్ నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ బిట్ వేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇదైపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ర్యాంప్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్లో ఆయన అన్న మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినో ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది కిరణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు, కుక్కడపల్లి తెలుసు, కుక్కడపల్లి మెట్రో తెలుసు, జేఎన్టీయూ తెలుసు, అన్నీ మియాపూర్ అన్నీ తెలుసు. తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకేం తెలిసినా మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టినా సరే రచ్చగెలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో హిట్లు కొట్టి మళ్ళీ తెలుగుకి వచ్చిన గౌరీప్రియ గారికి, ఆవిడ ఒక మిస్ హైదరాబాద్, ఒక అథ్లెట్ అన్ని తెలిసింది నాకు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. నేనైతే ఏంటి, సాయి రాజేష్ గారు ఏంటి, మేము చేసే సినిమాలన్నింటిలో కూడా
తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు. సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్కుతారని ఆశిస్తున్నాను. అలాగే సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేలో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా లేకపోతే ఇంకోసారి AAAలో నేను ఈ మైక్ పట్టుకుని ఎప్పుడో స్పీచ్ అవ్వను. అందుకే చెప్తున్నా 23rd ఈవినింగ్ నుంచి క్లారిటీగా చెప్తున్నా. కిరణ్ అబ్బోరం గారి సినిమాల కెరీర్లో అన్ని సినిమాలు ఒక మౌంటైన్స్ అయితే దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే ఎవరెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు నేను ఇప్పుడు ఏం చెప్పినా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు కమ్బ్యాక్ అవుతారు. నేను కాన్ఫిడెంట్తో క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్ ఛానల్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.